పర్యావరణంలో వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎవరైతే ఎంప్లాయీస్ బయట రెంట్కి తీసుకుంటారో మా ప్రాంతంలో ముఖ్యంగా కోరమండల్ ఫెర్టిలైజర్ యూనిట్ చాలా ప్రమాదకరమైన నెక్స్ట్ జాబితాలో వెళ్లాల్సినటువంటి ఇండస్ట్రీ అవుతుంది. అధ్యక్ష, ఇది ఇంపార్టెంట్ పాయింట్. మీరు ఒకసారి ఈ ఇండస్ట్రీ చుట్టుపక్కల ఉండేటువంటి శ్రీహరిపురం ప్రాంతంలో ఎవరైనా నివాసం ఉంటే డిఫెన్స్ అడ్మినిస్ట్రేషన్ ఒక సర్క్యులర్ ఇచ్చింది అధ్యక్ష. మీరు బయట నివసిస్తే అక్కడ గ్రౌండ్ లెవెల్ వాటర్ పొల్యూట్ అయింది కాబట్టి మీకు హెచ్ఆర్ఏ ఉండదు, మీరు డెఫినెట్ గా క్వార్టర్స్ లో ఉండాలని సర్క్యులర్ ఇచ్చారంటే ఎంత ప్రమాదకర స్థాయిలో ఈరోజు అక్కడ ఉన్నటువంటి ల్యాండ్ పొల్యూట్ అయింది, ఎయిర్ పొల్యూట్ అయింది, ఈరోజు గ్రౌండ్ లెవెల్ వాటర్ కూడా పొల్యూట్ అయినటువంటి పరిస్థితిలో ఉంది. కాబట్టి ఈరోజు హిందుస్థాన్ జింక్ సంబంధించి కానీ ఎల్జీ పాలిమర్స్ సంబంధించి కానీ ఏవైతే ఈ పొల్యూటివ్ ఇష్యూస్ ఉన్నాయో దాన్ని పర్మనెంట్ గా రిజాల్వ్ చేసే విధంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి సంబంధించినటువంటి మెంబర్ సెక్రటరీస్ ని విశాఖపట్నంలో బ్రహ్మాండమైన భవనం ఉంది, హైదరాబాద్ మీ విజయవాడలో కూడా లేనటువంటి భవనం ఉంది. సో అక్కడికి గనక తరలించి నిరంతర పర్యవేక్షణ చేసే విధంగా ఆదేశాలు ఇవ్వాల్సిందిగా మీ ద్వారా కోరుతున్నాను. ఇది క్వశ్చన్ అవర్ అండి, క్వశ్చన్ అవర్ ఇది ఉపన్యాసాలు కాదు, సూచన చేయండి. 22 minutes క్వశ్చన్కి 22 minutes అంటే ఎట్లా రన్ చేస్తాం హౌస్? మంత్రి గారు, సార్, మినిస్టర్ గారు. సారీ సార్. సార్, గౌరవ సభ్యులు లేవనెత్తిన అంశాలన్నింటినీ క్షుణ్ణంగా విన్నాం సార్. ముఖ్యంగా గ్రీన్ విశాఖ ప్రోగ్రామ్ సంబంధించి ఒక 40 లక్షల మొక్కలు నాటడం జరిగింది అధ్యక్ష, 7,000 ఎకరాల్లో అప్రాక్సిమేట్గా. ఇది 2012లో ప్రారంభమైంది, 2021లో ఎండ్ అయింది. ఇది అన్ని ఇండస్ట్రియల్ ఎస్టాబ్లిష్మెంట్, హెచ్పిసిఎల్ స్టీల్ ప్లాంట్, కోరమండల్ పోర్ట్ ట్రస్ట్, ఎన్టీపీసీ, గంగవరం పోర్ట్, వీళ్ళందరూ భాగస్వామ్యులు అధ్యక్ష దీంట్లో. అలాగే ఇందాక గౌరవ సభ్యులు లేవనెత్తింది పొల్యూషన్ జోనల్ ఆఫీస్ ఈజ్ ఎగ్జిస్టింగ్ అధ్యక్ష. అది దానికి జాయింట్ చీఫ్ ఇంజనీర్ వర్క్ చేస్తున్నారు అలాంగ్ విత్ రీజనల్ ఆఫీస్. కానీ ఒక్క అంశం ఆయన లేవనెత్తిన అంశంలో ఒకటి రెగ్యులర్గా నేను కూడా వింటా ఉన్నాను. ఎవరైనా సరే ఇక్కడ కాలుష్యం ఉంది అని చెప్పి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు స్థానిక ఆఫీసులకు వెళ్ళడానికి అంత ఈజీగా లేదు, అంత ఇబ్బందిగా ఉందన్నారు. ఖచ్చితంగా అది మా దృష్టిలో ఉంది అధ్యక్ష. డెఫినెట్లీ దాన్ని వాళ్ళు కరెక్టెడ్. ఎవరైనా సరే పొల్యూషన్ ఉంది అనేది మాకు ఇబ్బందిగా ఉంది అని చెప్పి పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి ఏ ఆఫీస్కైనా వెళ్ళేలాగా ఆ చర్యలు తీసుకుంటాం అధ్యక్ష. ఇది ఆల్రెడీ ఇనిషియేట్ చేసాం, ఇది కొంత ఇనిషియేషన్ కూడా జరిగింది అధ్యక్ష. అది అలాగే జల కాలుష్యం, వాయు కాలుష్యంతో పాటు జల కాలుష్యం, భూ కాలుష్యం ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకుని పనిచేస్తున్నాం అధ్యక్ష. ఈరోజు క్వశ్చన్ అవర్ కాబట్టి అన్ని అంశాలకి నేను సమాధానం కొంచెం క్షుణ్ణంగా మేము ఒక అవగాహన చేసుకొని ఇంకొంచెం దీని మీద ఒక కార్యాచరణ రూపొందించి సదరు గౌరవ సభ్యులకి మీ దృష్టిలో పెడతానండి. మంత్రి గారు, నా సూచన ఏంటంటే విశాఖపట్నం మీ నగరం మీకు ఇష్టమైన నగరం అంచేత అక్కడ సభ్యులు చెప్పింది మాత్రం వాస్తవం, మీకు కూడా తెలుసు. మీరు ప్రత్యేకంగా ఒకసారి వచ్చి ఇన్స్పెక్ట్ చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. కాకపోతే మనకి ఏముందంటే ఒకసారి అన్ని సంపూర్ణంగా అవగాహన చేసుకొని ఒకసారి, ఎందుకంటే భౌతిక ఒకసారి వెళ్ళి ఇవన్నీ అనుబంధంలో ఉన్న డీటెయిల్గా ఉన్నాయి సార్, ఎనెక్చర్లో డీటెయిల్గా ఉన్నాయి, ఒకసారి చూడండి. అలా కాకుండా నేను సభాముఖంగా ఈరోజు మాటిస్తున్నాను అధ్యక్ష, నేను ప్రత్యేకించి దీని భౌతిక పర్యవేక్షణతో పాటు అన్ని చేస్తాను ఖచ్చితంగా. ఎందుకంటే మన తీర ప్రాంతాలని, ముఖ్యంగా మన విశాఖ నగరాన్ని కాలుష్యం నుంచి కాపాడాలని నిరంతరం తపన పడే వ్యక్తులు నేను ఒకరిని. ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్తాను అధ్యక్ష. ప్రజలకు క్షేమకరంగా ఉండేలాగా ఇది వాయు కాలుష్యం నుంచి, జల కాలుష్యం నుంచి ప్రజలు రక్షించేలాగా చర్యలు తీసుకుంటాం అధ్యక్ష. అది భౌతికంగా అది నేనే ప్రత్యేకించి సంబంధిత అధికారులతో ముందుకు తీసుకెళ్తాను అధ్యక్ష. థ్యాంక్ యూ. క్వశ్చన్ నెంబర్ 80 R&B మంత్రి గారు.